హనుమకొండ జిల్లా సూరారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓట్ల సవరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు మిస్ అవ్వకుండా ఈ ఓటరు సవరణలో తమ వివరాలు అందించాలని కోరారు. రాజకీయ పార్టీలు, వివిధ రకాల సంస్థలు ఈ ఓటర్ సవరణ ప్రక్రియలో ఓటర్ల జాబితా సవరణ కోసం కృషి చేయాలని తెలిపారు. మా ఉద్దేశం అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు సవరణలో తొలగిపోవద్దని, అందుకే పరిశీలించడానికి వచ్చానని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా మిస్ కావద్దని, రాజకీయ పార్టీల లేదా ఇతరత్ర అంశాల పేరున ఓట్ల తొలగింపు జరగద్దు, ప్రజాస్వామ్యం కాపాడబడాలి, అర్హత కలిగిన ఓటర్లందరూ తప్పకుండా ఓటు హక్కును కోల్పోకుండా ఉండాలనే ఆలోచనతోటే ఈ ఓట్ల సవరణ ప్రక్రియను నేను కొంత పరిశీలన చేయడానికి ఊరికొచ్చిన. మా ఉద్దేశం అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు ఓట్ల సవరణ ప్రక్రియలో తన ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలని. ఈ సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పిఎల్ఏలను నియమించి పిఎల్ఓలు చేస్తున్నటువంటి ఏదైతే అధికార ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో సహకరిస్తూ ఒక్క ఓటు కూడా కోల్పోకుండా ప్రయత్నం చేస్తాను. నేను జర్నలిస్టులను కోరుతా ఉన్నా, అందరూ 2 ఫోటోలు తయారు చేసుకొని ఓటర్ల సవరణ కార్యక్రమం లోపల అందరూ భాగస్వాములై ప్రజాస్వామ్యాన్ని కాపాడే భాగంలో ఓటు హక్కును కోల్పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ప్రక్రియలో ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.